విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హెచ్పీసీఎల్ పైప్లైన్ ఏర్పాటుపై ఆర్డీఓ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో స్థానిక ప్రజలు తమ గళాన్ని వినిపించారు. కొంపంగి, మీసాలపేట గ్రామాల మధ్య పైప్లైన్ వేయడానికి తాము అభ్యంతరం చెప్పడం లేదని, అయితే అక్కడే పంపింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. జనావాసాల మధ్య పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ లీకేజ్ వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు ఆస్కారం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ పంపింగ్ స్టేషన్ను ఇక్కడ నిర్మించవద్దని అధికారులకు విన్నవించారు. తమ గ్రామాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ స్టేషన్ను జనసంచారానికి దూరంగా నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మండలం మేసలపేట గ్రామం హెచ్పీసీఎల్ పైప్ లైన్ సందర్భంగా హెచ్పీసీఎల్ అధికారులు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా ఈ రోజు మేసలపేట గ్రామ సభకు రావడం జరిగింది. ఈ రోజు రైతుల దగ్గరే దళారులాగా ప్రవర్తించి రియల్ ఎస్టేట్ వ్యాపారంలాగా ఒకళ్ళు తెలుగుకున్న ఒకళ్ళని సహకరించారు తప్ప వీళ్ళందరినీ కూర్చుని పెట్టి గ్రామ సభ పెట్టి హెచ్పీసీఎల్లో అలాగే తీసుకోలేదని ఈ రోజు నిర్ధారణ అయింది. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రైతుని తీసుకుని ఒక్కొక్క రైతు దగ్గర బేరం పెట్టి 10 మందిని భూమి చేశారు. కానీ అదే గాని గ్రామ సభ పెట్టకుండా అసలు ఇలాంటిది ఈ ప్రక్రియ అనేది ముందుకేయడం అనేది చాలా తప్పు అని ఈ రోజు తప్పు కొప్పుకొని ఈ రోజు హెచ్పీసీఎల్లో వెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ రోజు గ్రామ సభలో పెట్టే ఈ గ్రామ సభలో రైతులు గాని ఇక్కడ ఉన్న ప్రజలు గాని ఒక్కటే అన్నారు, ఎవరైనా సరే మా అనుమతి లేకుండా గానీ ఇక్కడ గానీ ఏ ఒక్క టాక్ పాయింట్ గానీ నిర్మాణం జరిగితే దాన్ని మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఒప్పుకోమని ఘంటాపథంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. తీర్మానం కూడా హెచ్పీసీఎల్ టాక్ పాయింట్ అయితే ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడ పెట్టడం జరగదని తీర్మానం కూడా ఈ రోజు మా రెండు గ్రామాల నుంచి కూడా చెట్టడం జరిగింది.